వివేకజానంద నిమగ్నచిత్తం వివేకదానైక వినోదశీలం వివేకభాసా కమనీయకాంతిం వివేకినంతం సతతం నమామి. భారతదేశ చరిత్రలో ఒక మలుపు తిప్పినవాడు వివేకానంద స్వామి. వివేకానంద స్వామికి ముందు భారతదేశం ఒక రకంగా ఉంది, వివేకానంద స్వామి తర్వాత భారతదేశం ఇంకో రకంగా ఉంది. నిజానికి భారతదేశం అనే కంటే ప్రపంచం అంటే ఇంకొంచెం సబబుగా ఉంటుంది. వివేకానంద స్వామికి ముందు ప్రపంచం, వివేకానంద స్వామి తర్వాత ప్రపంచం, ఈ రెంటికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో కల్లోలంగా ఉన్న సమయంలో రామకృష్ణ పరమహంస జన్మించారు. ఆ కల్లోలానికి కారణం ఏమిటో ఆయన కనుక్కుని దాన్ని నివారించే మార్గం ఏమిటో ఆయన చెప్పారు. దాన్ని వివేకానంద స్వామి అందరికీ అర్థమయ్యే భాషలో ఆయన ప్రచారం చేశారు. అది అత్యంత కష్టమైన పని, అసలు సులభమైన పని కానే కాదు. మనం చెప్పుకుంటాం సాధారణంగా వేదవ్యాసుడు ఇవన్నీ వేదాలన్నింటినీ పరిష్కరించాడు, ఉపనిషత్తులు ఇంకోటి మొత్తం అన్నింటినీ ఆయన చేశాడని చెప్పుకుంటాం. తర్వాత శంకరాచార్యులు వారు చేశారని చెప్పుకుంటాం. వివేకానంద స్వామి ఆధునిక కాలంలో వివేకానంద స్వామి అలా చేశారు. నిజానికి మతానికి సంబంధించిన విషయాలు ఏవైనా సరే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎందుకంటే కళ్ళకు ఎదురుగుండా కనపడవు, వినడానికి తెలియవు. ఏదో ఒక విషయం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, దాని గురించి మతం చెప్తుంది. అది అర్థం చేసుకోవడం ఎలా? అది సామాన్యంగా అయ్యే పని కాదు. అలా అర్థం కాని విషయాన్ని నలుగురికి అర్థమయ్యే భాషలో దైనందిన జీవితంలో మనకి ఎలా ఉపయోగపడాలి అన్న విధంగా ఆయన వివేకానంద స్వామి మాట్లాడారు. ఇవాళ మన టాపిక్లో శిష్యశ్రేష్ఠో గురుశ్రేష్ఠ అని చెప్పి రాసుకున్నాం. వివేకానంద స్వామికి రామకృష్ణుడికి ఉన్న సంబంధం, అలాగే వివేకానంద స్వామికి ఆయన శిష్యులకి ఉన్న సంబంధం. శిష్యశ్రేష్ఠుడు అంటే శిష్యులందరిలో గొప్పవాడు అని అర్థం. గురుశ్రేష్ఠుడు మళ్ళీ గురువులందరిలో మళ్ళీ గొప్పవాడు. శిష్యులు గురువులు రెండిట్లో కూడా ఆయన ఉత్తముడు అని చెప్పారు. శిష్యశ్రేష్ఠుడు ఎలా అయ్యాడు? శిష్యుడు అనేవాడికి ఉండాల్సిన లక్షణం ఏమిటి? అది మనం మొట్టమొదట ఒక మాటలో చెప్పుకుంటే, గురువుని ఒకసారి ఒక గురువుని ఈ గురువుని నేను నమ్ముతాను, ఈ గురువుని నేను ఫాలో అవుతాను, అనుసరిస్తాను అని చెప్పి అనుకున్న తర్వాత ఆ గురువుని వదిలిపెట్టాడు శిష్యుడు. శిష్యుడికి ఉండాల్సిన మొట్టమొదటి ఉత్తమ లక్షణం అన్నమాట అది. నేను ఈ పని చేస్తాను, ఈ గురువు దగ్గర నేను నేర్చుకుంటాను, ఈ గురువు దగ్గరికి వెళ్తాను అన్న తర్వాత దానికి మార్చడు. ఏమైనా కానీ మంచి రాని చెడు రాని, అది మనకి వివేకానంద స్వామి జీవితంలోనే ఒక చోట కనిపిస్తుంది. ఆయన తెలుసు కదా, 16 మంది సోదర సన్యాసులు. ఈ 16 మంది సోదర సన్యాసుల్లో ఒకరు రాస్తారనమాట, అసలు ఏమిటి మనమంతా ఏం చేస్తున్నాం, ఇదంతా కొంచెం అనుమానంగా రాస్తారు. అప్పుడు దానికి వివేకానంద స్వామి సమాధానం ఇస్తారన్నమాట. ఏమిటంటే, నేను ఈ జీవితాన్ని రామకృష్ణుడికి అర్పించాను, ఇంక వేరే ఏమి చూడను, ఈ జీవితం రామకృష్ణుడి కోసమే. ఒకవేళ రామకృష్ణుడు చెప్పిందంతా సరి కాకపోయినా సరే, తప్పైనా సరే, నేను ఆయన్నే అనుసరిస్తాను. ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. దీనిలో రెండు ఉన్నాయి. మొదటి ఏంటంటే, రామకృష్ణుడు చెప్పింది ఏది తప్పు కాదు, దానిలో అనుమానమే లేదు. ఎందుకంటే రామకృష్ణుడు ఏమంటారు, దానిలో
అసంబద్ధమైనది ఏమీ లేదు అసలు దానిలో. ఆయనకి ఏదైతే వేదాలలో పురాణాల్లో ఏదైతే సత్యం ఏదైతే ఉందో, అసలైన విషయం ఏదైతే ఉందో, థియరిటికల్గా ఏదైతే ప్రూవెన్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో అది మాట్లాడారు వివేకానంద స్వామి, రామకృష్ణుడు. అటువంటి ఆయన చెప్పిన దానిలో తప్పేం లేదు, సరే అది పక్కన పెట్టండి. కానీ వివేకానంద స్వామి ఏమంటున్నారంటే, ఏమండి ఇప్పుడు ఆయన చెప్పింది ఒకవేళ మీరు తప్పు అని చెప్పి మీరు ప్రూవ్ చేసినా సరే నేను ఆయన్నే అనుసరిస్తాను. ఇది శిష్యుడికి ఉండే చాలా గొప్ప లక్షణం అన్నమాట. అది వేరే వేరే ఆలోచనలు ఏమి లేవు ఇంకక్కడ. ఆయన వివేకానంద స్వామి ఒక చోట చెప్తారు, రాజస్థాన్లో ఒక గురువు గారు ఉన్నారు. ఆయనకు బోల్డ్ మంది శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులందరూ అంటే గురువుగారికి వెళ్ళి ఏదో నెలసరో ఎంతో 2 నెలలకు ఎంతో దక్షిణ ఇస్తారు కొంచెం. అది ఎన్నాళ్ళుగా ఆచారంగా వస్తుంది. కొన్నాళ్ళ తర్వాత ఈ గురువు క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. అయినా సరే శిష్యులు మాత్రం వెళ్ళి దక్షిణ ఇస్తూనే ఉన్నారు. శిష్యులు మతం మారలా. ఏమిటంటే అలా ఎందుకు చేస్తున్నారంటే అది శిష్యుడు గొప్పతనం. శిష్యుడు ఇక్కడ మనం రెండో చోటకు వస్తాం అన్నమాట. దీనిలో రెండో లెవెల్కి వస్తాం. ఏమిటంటే గురువుగారు ఏమైనా అవని శిష్యుడు మాత్రం వదలడు. అది నిజానికి ఏం చూపిస్తుంది? శిష్యుడు యొక్క గొప్పతనాన్ని చూపిస్తుంది. వివేకానంద స్వామి అది చెప్తారు, అట్లాంటి ఎగ్జాంపుల్ చెప్తారనమాట. చెప్పి ఇది ఒకసారి పట్టుకున్న తర్వాత ఇంక వదిలే పని లేదని. అది మనం వివేకానంద స్వామి దగ్గర చూస్తే శిష్య శ్రేష్ఠుడు అని ఎందుకు అన్నారంటే ఆయన పోనీ అలా అని ఊరికి ఆయన ఏది చెప్తే అది నమ్ముతున్నారా? కాదు. ₹1 తీసుకెళ్ళి ఆయన దుప్పటి కింద పెట్టారట, పడుకునే మంచం మీద దుప్పటి కింద పెట్టారట కనపడకుండా. ఆయన ఏం చెప్తారంటే రామకృష్ణులు మాటిమాటికి చెప్తారు, నేను ధనాన్ని తాకలేను నేనని. ఈయన ఊరికినే ధనాన్ని తాకలేని రోజు అంటున్నారు. ఈయన నిజంగా తాకలేడా లేకపోతే ఏమైనా ఊరికినే మనకి మాటలు చెప్తున్నాడా చెప్పారు. చెప్తే ఆయన గురుదేవులు దాని మీద కూర్చోగానే ఆయన షాక్ కొట్టినట్టు ఏదో లేకపోతే ఏదో ఇదేనో చూసి ఒక్కసారి ఉలిక్కిపడినట్టు లేచి నిలబడ్డారనమాట. అప్పుడు ఈయనకి అర్థమైంది, ఈయన నిజంగా ఈయన డబ్బు దగ్గరికి వస్తే చాలు, ఇది మీకు మనం ఇది అర్థం చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకు అటువంటి సెన్సిటివిటీ డెవలప్ అవ్వాలి శరీరంలో. ఇప్పుడు మనకి షాక్ కొడితే మనందరూ షాక్ కొట్టింది అనుకుంటాం. కానీ మనం నిజంగా కనుక మన మనస్సుని ఆ విధంగా ట్యూన్ చేయగలిగితే, మనకి ఏదైనా నచ్చని వస్తువు కనుక మనకి దగ్గరికి వస్తే మనం అది చెప్పేస్తాం ఇది దగ్గరికి వచ్చిందని. ఆ విధంగా ఆయన పరీక్షించి చూశారు మాటిమాటికి. ఇది ఒక సందర్భం మాత్రమే. గురుదేవులు చెప్తారు, నువ్వు చాలా మంచి పని చేసావు, నన్ను పరీక్షించావు అని చెప్తారు. నిజానికి రామకృష్ణులు ఇంకొక సందర్భంలో ఒకసారి చెప్తారు, ఒక శిష్యుడు ఆయన రాత్రిపూట ఎటో వెళ్తే కాలకృత్యం తీర్చుకోవడానికి వెళ్తే ఈయన ఎందుకు ఇటు వెళ్ళారని చెప్పి అక్కడ కూర్చుంటాడు వచ్చి. ప్రత్యక్ష శిష్యుల్లోనే ఒకళ్ళు. ఇవన్నీ చదవాలి మీరు, ఈ కథలన్నీ చాలా గొప్ప కథలు. రామకృష్ణుడు అటువైపు నుంచి తిరిగి వస్తారనమాట. వచ్చి ఈ శిష్యుడు మొహం చూడగానే ఆయనకు అర్థమైపోతుంది ఈ శిష్యుడు ఎందుకు ఇక్కడ కూర్చున్నాడని. అప్పుడు శిష్యుడితో చెప్తాడు. శిష్యుడు నిజానికి తల ఉంచుకుంటాడు, అరే నేను ఇట్లా అనుకున్నాను, ఆయనేమో అటు వెళ్ళాడు, శారదాదేవి అక్కడ నహబత్లో ఉంటారు, అటు వెళ్ళాడు అని అనుకున్నాను నేను. ఇప్పుడు రామకృష్ణులు చెప్తారన్నమాట, నీ గురువుని రాత్రి పగలు నువ్వు పరీక్షించు అని చెప్తారు. ఇది చాలా కష్టమైన విషయం, ఇది మామూలుగా మనం ఊహించలేము అసలు. రాత్రి పగలు నన్ను పరీక్షించు అని చెప్పేవాడెవడు? అది ఈ విధంగా ఈయన పరీక్షించారు ఆయన్ని, మాటిమాటికి చూశారు. ఏమండి ఈయనేంటి మాటలేనా లేకపోతే నిజమేమైనా ఉందా? అంత చూసిన తర్వాత ఆయన చెప్తారు, ఏమండి ఈయన మా మీద ఎటువంటి ప్రేమ చూపించాడంటే మా అమ్మ నాన్న కూడా మా మీద అటువంటి ప్రేమ చూపించలేదండి అంటాడు. ఆశ్చర్యం వేస్తుంది అనమాట. అదే రామకృష్ణుడు అవతార పురుషుడు కాబట్టి ఆ పని చేయగలిగాడు ఆయన. శిష్యులందరూ చెప్తారు, ఏమండి నిజంగా ఈయన
అది అయిపోయిన తర్వాత వివేకానంద స్వామి దగ్గరికి వస్తే, వివేకానంద స్వామికి చాలామంది శిష్యులు ఉన్నారు. విరజానంద స్వామితో ప్రారంభించి ఆయన మొట్టమొదటి శిష్యుడు. ఆయన చాలామంది శిష్యులు ఆయనకి. వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండమైన పనంతా చేశారు. మనం చూస్తే అశోకానంద స్వామి, పరమానంద స్వామి ఇలాంటి పేర్లన్నీ కనిపిస్తాయి మనకి. వీళ్ళందరూ ప్రపంచం అంతా తిరిగారు, బ్రహ్మాండంగా ఇచ్చేశారు. వాళ్ళల్లో కొంతమంది సన్యాసులు అయ్యేటప్పుడు ఆయనతో పాటు తిరిగారు. అది ఎట్లాగంటే, మీకు భగవద్గీత మీకు తెలుసు, స్వరూపానంద స్వామి భగవద్గీత మీకు పుస్తకం ఉంది. స్వరూపానంద ఆయన వివేకానంద స్వామి శిష్యులు. చాలా చిన్న వయసులో ఆయన చనిపోయారు. ఆయన వివేకానంద స్వామి దగ్గరికి వచ్చేసరికి చాలా చిన్నవాడు. ఆయన వచ్చి ఆయనకి సన్యాసం ఇస్తారు. ఆయన సన్యాసం ఇచ్చినప్పుడు వివేకానంద స్వామి చెప్తారన్నమాట, ఈ రోజున వీ మేడ్ ఎన్ ఎక్విజిషన్ అని చెప్తారు. ఈరోజు మన దగ్గర ఎట్లాంటి వాడు వచ్చాడంటే మనకి అదృష్టం అని చెప్తారు. ఆ శిష్యుడు వస్తే వాళ్ళ కోసం వాళ్ళకి ఏం చేయాలని ఆయన చనిపోతాడు. ఆయన్ని ప్రబుద్ధ భారత ఎడిటర్ చేస్తారు. ఆయన ప్రబుద్ధ భారత ఎడిటర్ మొట్టమొదటి ఎడిటర్స్లో ఒకడు అనమాట. ఆయన చిన్న వయసులోనే చనిపోతాడు ఆయన బాబు. ఇంకొక శిష్యుడు ఉంటాడు. ఒకసారి ఆ శిష్యుడు ఈయన కలిసి హిమాలయాల్లో తిరుగుతుంటారు వివేకానంద స్వామితో పాటు. తిరుగుతుంటే శిష్యుడికి జ్వరం వస్తుంది. జ్వరం వస్తే ఈయన శిష్యుడు సామాన్లన్నీ ఈయన పట్టుకుని ఈయన మోసుకొస్తారనమాట. దానిలో ఏంటంటే శిష్యుడి చెప్పులు కూడా ఉంటాయి, అవన్నీ పట్టుకొస్తారు. ఒక సందర్భంలో ఇలాగ ఇదవుతుందనమాట. వస్తే ఆయన చెప్తాడనమాట, నా చెప్పులు కూడా ఆయన గురువుగారు మోసుకొచ్చారు. అసలు అది రకరకాల సందర్భాల్లో నివేదిత చెప్తారు. మా గురువు కింద ఆయన మా కోసం ఎలా ఆలోచించేవాడు అన్నది నివేదిత చెప్తారు. సిస్టర్ క్రిస్టిన్ ఆయన ఎంతసేపు కూడా వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు, వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఎలా సర్దుకుంటారు, వీళ్ళ కోసం ఏం కావాలన్నది అదే ఆయన ఇది. నిజానికి ఏంటంటే ఆయన సన్యాసి కింద ఉన్నారు. ఆ రోజు మఠాల్లో పెద్దంత ధనవంతమైనవేం కాదు, పెద్ద ఏమంటారు బిల్డింగులు లేవు, అరేంజ్మెంట్స్ లేవు, ఏమీ లేవు. తర్వాత వచ్చిన శిష్యులందరూ కూడా వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకోవాల్సి వచ్చింది చాలా వరకు. అయినా సరే ఈయన అనుక్షణం కూడా వాళ్ళని కనిపెట్టి మామూలు అవసరాలు, మామూలు జీవిత అవసరాలే కాదు, ఆధ్యాత్మిక ఇది కూడా పురోగతి కూడా ఎలా ఉంది అన్నది ఆయన మాటిమాటిగా చూశారు. అందుకని ఆయన శిష్యులందరూ కూడా మాటిమాటికి చెప్తారనమాట, ఏంటంటే మమ్మల్ని అలా చూశారు ఆయన. గురువు కింద ఉండడం అనేది చాలా కష్టం. గురువు కింద ఉంటే ఏం చేయాలి, శిష్యుడి యొక్క మంచి చెడులన్నీ కూడా గురువు చూడగలగాలి. నిజానికి గురువు అవన్నీ సంభాళించగలగాలి. శిష్యుడు ఏమన్నా కనుక వేరే దోవలో వెళ్తుంటే దానికి అతడి మనస్సును మార్చి మళ్ళీ దోవలోకి తీసుకురాగలగాలి. ఇదేమి సామాన్యమైన విషయం కాదు. గురువు కింద ఉండి ఆయన వివేకానంద స్వామి అలా చేయగలిగారు అనమాట. అది శిష్యులందరూ వరుసగా ఆయన గురించి చెప్పిన వాళ్ళందరూ కూడా వరుసగా చెప్తారు. ఇది మనం వివేకానంద స్వామి పుస్తకం ఉంది ఒకటి, డిసైపుల్స్ ఆఫ్ స్వామి వివేకానంద అని ఒక పుస్తకం ఉంది. అది కనుక చదివితే వాళ్ళు ఎలాంటి ఇది చేశారో మనకు అర్థమవుతుంది. మళ్ళీ వివేకానంద స్వామి శిష్యులు మళ్ళీ వాళ్ళు మనగాళ్ళు. దానిలో ఒక కథ నేను ప్రత్యేకంగా చెప్తాను. ఒక శిష్యుడు ఉంటాడు, గంగా నదిలో పడవలో బయలుదేరితే పడవలో ఆవును ఎక్కిస్తారు. ఆ ఆవు ప్రత్యేకంగా వివేకానంద స్వామి తీసుకెళ్దామని బయలుదేరతారనమాట. సాధారణంగా వీళ్ళు పడవలోకి ఆవు ఎక్కిస్తారు, అది ఏం చేస్తారు, లేకపోతే నీళ్ళల్లో కట్టేస్తారు, ఈదుకుంటూ వస్తుంది. కానీ ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే పడవలోకి ఎక్కించారు. ఎక్కిస్తే వివేకానంద స్వామి చెప్తారనమాట, దాన్ని తాడు పట్టుకుని ఉంటాడు శిష్యుడు, అభయానంద పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, అందుకని పేరు చెప్పడానికి భయపడుతున్నాను నేను. అభయానంద ఆయనకి శిష్యుడు చేతికి తాడిచ్చి సరిగ్గా పట్టుకో, అది ఎక్కడికైనా వెళ్ళిందంటే నేను ఊరుకొని వివేకానంద స్వామి చెప్తారన్నమాట, బెదిరిస్తారు శిష్యుడిని. ఈయన జాగ్రత్తగా పట్టుకుని ఉంటాడు దాన్ని.
సగం దూరం వచ్చిన తర్వాత అది ఒక్క దూకుతుంది నదిలోకి. ఆవు దూకితే ఆవుతో పాటు ఈయన కూడా దూకేస్తాడు. అక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈయనకి ఈత రాదు శిష్యుడికి, కానీ ఆవు నీళ్ళలో దూకుతుంది, నేను దూకేశాడు అంతే. తనకేమవుతుందని భయం లేదు. అది చూసి వివేకానంద చాలా కంగారు పడిపోతారు అన్నమాట. మొత్తం మీద ఎవరో ఒక అందరూ పక్కన ఉన్న వాళ్ళు దూకి మొత్తం అంత ఇద్దరిని బయటికి తీసుకొస్తారు. అదంతా సరే. ఆ కథ అంతా ఎలా ఉన్నా ఆ శిష్యుడికి చూస్తే అది విచిత్రం అనిపిస్తుంది అనమాట. ఆవు తాడుని గట్టిగా పట్టుకో, నువ్వు పలుపు తాడుని గట్టిగా పట్టుకో అని చెప్తే అది దూకితే ఈయన కూడా దూకేశాడు. అటువంటి శిష్యులు వివేకానంద స్వామికి తయారయ్యారు. తర్వాత ఏంటంటే శిష్యుడిని బట్టి మనం గురువు యొక్క గొప్పతనాన్ని అంచనా వేయచ్చు. ఈ విధంగా చూసినప్పుడు రామకృష్ణుడు ఎలా అయితే ఉత్తమమైన గురువో, వివేకానంద స్వామి కూడా అటువంటి ఉత్తమమైన గురువు. వాళ్ళిద్దరి కథలు కూడా మనం చదవాలి. వాళ్ళని చదివి వాళ్ళు కేవలం ఊరికనే మాటలు చెప్పారా, లేకపోతే వాళ్ళ జీవితంలో చేసి చూపించారా అన్నది మనం అర్థం చేసుకోవాలి. రామకృష్ణుడి జీవితంలో ఆయన ఎలా ఆధ్యాత్మిక సాధనలు చేశారు, ఆయన ఎలాగ తన అహంకారాన్ని వదిలించుకోవడానికి ఎలా ప్రయత్నం చేశారు, మనం అన్ని కథలన్నీ చదువుతాం. అవి ఉత్తమమైన గురువు లక్షణాలు. కానీ అవే మనకి వివేకానంద స్వామిలో కూడా కనిపిస్తాయి. ఆ విధంగా రామకృష్ణుడు, వివేకానంద స్వామి వాళ్ళు ఈ ప్రపంచంలో కేవలం ఏదో థియరీ చెప్పి వెళ్ళిపోవడానికి కాకుండా వాళ్ళ జీవితాల్లో అనుక్షణం, ఇప్పుడుంది ఇప్పుడు లేదని కాదు, అనుక్షణం మనం బహుశా అలా ఎప్పటికీ చేయలేం. అలాగా ఆలోచనలో కూడా తేడా లేకుండా, మామూలుగా వచ్చే ఆలోచనల్లో కూడా చెడు లేకుండా వాళ్ళు జీవించి చూపించారు. ఉత్తమమైన గురువు అంటే ఎలా ఉండాలి అని చెప్పి ఆయన వాళ్ళు ప్రవర్తించి మనకి ఉదాహరణగా జీవించి చూపించారు. వాళ్ళ జీవితాల ద్వారా మనం గొప్ప స్ఫూర్తిని పొంది మనం కూడా వాళ్ళ జీవితంలో ఎంత చేశారో దానిలో మనం ఎంతో కొంత ఒక వంతు అయినా మనం చేయడానికి ప్రయత్నించాలి. నిరంజనం నిత్యమనంతరూపం భక్తానుకంపాధృత విగ్రహం వై ఈశావతారం పరమేశమీడ్యం తం రామకృష్ణం శిరసా నమామి. పరతత్వే సదా లీనో రామకృష్ణ సమాజ్ఞయా యో ధర్మస్థాపనరతో వీరేశం తం నమామ్యహం.